ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా మన అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. బైబిల్ను పట్టుకున్నటువంటి ఈరోజు నామకార్థ క్రైస్తవులు మూఢభక్తిని ఏ విధంగా అమాయక క్రైస్తవ్యానికి నేర్పుతున్నారు అనే ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అనేకం ఉన్నాయి, వాటిలో ఒక విషయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినంనిచ్చి తండ్రి, సాయంకాల సమయంలో మీ మాటలు నేర్చుకోవటానికి ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ మాటలు ఎంతో ఉన్నతమైనవని తండ్రి, అవి నేర్చుకొని మీ కొరకు ఫలాలు తెచ్చేవారిగా మేమందరం ఉండాలని ఈ తరగతులు ప్రారంభించుండగా తండ్రి, ఈరోజు కొన్ని విషయాలు మీ పిల్లలకు నేర్పాలని ప్రయత్నపడుచుండగా తండ్రి, వింటున్న మీ పిల్లలు నాయన విని గ్రహించేవారిగా, అలాగే తండ్రి చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని మేమందరము మీ మాటలలోని పరమార్థాన్ని గ్రహించి మీ కొరకు గొప్పగా బ్రతుకులాగిన కృప చూపి నడిపిస్తారని, క్లాస్ అంతట్లో మీ సహాయం అనుగ్రహించి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మూఢాచారాలను లేదంటే మూఢ విశ్వాసాలను నిర్మూలించిన బైబిలు మూఢభక్తిని నేర్పుతున్నటువంటి నామకార్థ క్రైస్తవులు అనే విషయము నేర్చుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టుగా మూఢ విశ్వాసాలను ఎలా బైబిల్ నిర్మూలించింది అనే భారతదేశంలో మరి ముఖ్యంగా చూడగలిగితే సతీ సహగమనం అది నిర్మూలించబడింది టోటల్గా. ఎందుకంటే కేవలం బైబిల్ ఈ భారతదేశానికి రావడం బట్టే. బైబిల్ ఏదైనా రాకపోతే ఆ మూఢాచారం ఇప్పటికీ ఉండి ఎన్నో ప్రాణాలు కోల్పోయేవారం ప్రియులారా. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ మూఢాచారం పోయింది. కారణము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ప్రియులారా. అలానే ఇంకా ఎన్నో మూఢ విశ్వాసాలు ఉన్నా వాటన్నిటిని దేవుడు నిర్మూలించాడు ప్రియులారా. ఈ మహాజ్ఞాన గ్రంథము పంపించి ప్రతి ఒక్కరి చేతిలోకి ఈ మహాజ్ఞాన గ్రంథం పెట్టి అందులో ఆ మనుషులు ఆచరిస్తున్నటువంటి మూఢాచారాలను నిర్మూలించాడు దేవుడు ప్రియులారా. అంత గొప్ప జ్ఞాన గ్రంథము దేవుడు మన చేతిలో పెట్టాడు. అయితే ఈరోజు అదే గ్రంథం కలిగినటువంటి క్రైస్తవులు అనేక మంది నిజంగా ఏది విశ్వాసమో ఏది మూఢభక్తో తెలియకుండా అనేకమైనటువంటి మూఢాచారాలను మరలా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చారు ప్రియులారా. దానిని బట్టి మన పరలోకపు కన్న తండ్రికి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఎంతో అవమానం ప్రియులారా. క్రైస్తవులు ఏంటి, ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని వారిని చూసి మనం నమ్మిన దేవుణ్ణి నిందించే ప్రమాదం ఉంది. అదే మనము ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ట్రోల్స్ చేయడం మనం అందరం చూస్తున్నాం ప్రియులారా. క్రైస్తవులనే. ఎందుకు అంటే వారు పాటించేటువంటి మూఢ ఆచారాలు అనొచ్చు, మూఢ విశ్వాసాలు అనొచ్చు ప్రియులారా. కాబట్టి మనం అలా ఉండకూడదు. మన దేవునికి నమ్మకమైన పిల్లలుగా, మన దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా మనం ఉండాలనే ఈ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. దేవుడు ప్రతి ఒక్కరి బ్రతుకులను మార్చాలని ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రియులారా ప్రపంచవ్యాప్తం చేశాడు. ప్రపంచవ్యాప్తం చేయటానికి దేవుడు పడిన కష్టం చాలానే చెప్పచ్చు. ఆయా తరాలలో తన భక్తులను పుట్టిస్తూ వారి ద్వారా తన మాటలు చెప్పి రాయించి వాటిని భద్రపరిచి వారి ప్రాణత్యాగాల ద్వారా ఈరోజు మనకు మహాజ్ఞాన గ్రంథం మన చేతులు పెట్టాడు పిల్లరా. కానీ ఈరోజు క్రైస్తవులు చదవటం లేదు. మన పితరులు లేదంటే మన పూర్వీకులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగం చేసి ఈ మాటలను భద్రపరిచి మన చేతిలే వచ్చేటట్టు చేస్తే వాటి విలువ ఈరోజు మన క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా. అర్థం కాకనే ఈరోజు మూఢాచారాల్లో మగ్గిపోతుంది క్రైస్తవ్యం కూడా. అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మనము ఇంత మహాజ్ఞాన గ్రంథం కలిగి కూడా ఇలాంటి అనాగరికమైనటువంటి లేదంటే మూఢ విశ్వాసాలు కలిగి జీవించడం ఏంటి అని అనిపిస్తుంటుంది ప్రియులారా. అందుకే ఈరోజు కొన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
దేవుడు ఎంతో కష్టపడి ప్రపంచ నలుమూలలకు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పంపించాడు. ఎలా పంపించాడు? ఆయా భాషలు మాట్లాడుతున్న ప్రతి ప్రజల దగ్గరికి వారు మాట్లాడే భాషలోనే తర్జుమా చేయించి వారి చేతుల్లో పెట్టాడు ప్రియులారా. బైబిల్ మొదటగా హెబ్రూ భాషలో పాత నిబంధన రాయబడి ఉంది, అలాగే గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడింది. అవి మనకు హెబ్రూ రాదు, గ్రీకు రాదు. మరి అందులో ఉన్న సారం మనకు అర్థం కావాలంటే మనం మాట్లాడే భాషలోకి తర్జుమా చేయబడాలి. దేవుడు తర్జుమా చేయించాడు. ఈరోజు తెలుగు భాషలో మనకు కంప్లీట్ బైబిల్ ఉంది. అందుకే మనం అర్థం చేసుకోగలము, చదివి నిజంగా దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోగలుగుతున్నాం పిల్లారా. ఒకవేళ మన భాషలో లేకపోతే ఇబ్బంది పడేవారిమే. దేవుని సంకల్పము మన భాషలోనే కాదు, ప్రపంచంలో 2025 నాటికి పిల్లరా దాదాపుగా 776 భాషల్లోకి తర్జుమా చేయబడింది కంప్లీట్ బైబిల్, పాత నిబంధన కొత్త నిబంధన పిల్లరా. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఈ బైబిల్ను చదవాలి, దేవుని మనసును తెలుసుకోవాలి, అందులో రాయబడిన సంగతులను తెలుసుకొని దేవుని దగ్గరికి చేరాలనే దేవుడు ప్రణాళిక చేసి కష్టపడి మన చేతికి రప్పించాడు పిల్లరా. అలాగే చూస్తే బైబిల్లోని కొన్ని పుస్తకాలను దాదాపుగా 4000కు పైగా భాషలలో తర్జుమా చేయించాడు ప్రియులారా. ఎందుకనంటే ప్రియులారా, కేవలము మన మీద ప్రేమతోటి మనము ఆయన దగ్గరికి చేరాలని, ఆయనకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాడు ప్రియులారా. ఆయన కష్టం ఈరోజు సమాజానికి తెలియటం లేదు, కానీ మనం తెలుసుకుని దేవుని కొరకు బ్రతుకుదాం ప్రియులారా. నిజంగా బైబిల్ ఎంత గొప్పదంటే అజ్ఞానంలో మగ్గిపోతున్నటువంటి సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించింది, అనేక మంది బ్రతుకులను మార్చింది, అంధకారంలో మగ్గిపోతున్న వారికి వెలుగును ప్రసాదించింది ప్రియులారా. మూఢత్వంలో మగ్గిపోతున్న వారికి బుద్ధి నేర్పింది, అనాగరికులకు నాగరికతను నేర్పింది ప్రియులారా. మరి ముఖ్యంగా పరలోకపు కన్న తండ్రికి మార్గం చూపించింది ప్రియులారా ఆయన దగ్గరికి చేరటానికి బైబిలే. ఈ మాటలు లేకపోతే మనకు తెలియదు మన పరలోకపు కన్న తండ్రి గురించి. ఈ మాటలు ఉన్నాయి కనుకనే మన దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము ప్రియులారా. అంత గొప్పది ఈ మహాజ్ఞాన గ్రంథము. అందుకే అనేక భాషలలో ఈ బైబిల్ దేవుడు ముద్రించాడు, తర్జుమా చేయించి మన చేతిలోకి పంపించాడు ప్రియులారా. ప్రపంచంలో ఏ పుస్తకము ఇన్ని భాషలలో తర్జుమా చేయలేదు. ఒకటి వన్ అండ్ ఓన్లీ ది హోలీ బైబిల్, మన బైబిలే, మన చేతుల్లో ఉన్న బైబిలే ప్రపంచంలో అధిక భాషలలో తర్జుమా చేయబడింది. ప్రపంచ నలుమూలలకి వ్యాపింపజేశాడు ప్రియులారా దేవుడు, మనం తెలుసుకోవాలని. మరి ఇంత మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు మరి ఆ మహాజ్ఞానం ఈ సమాజానికి తెలియజేయాలి కదా. ఒక క్రైస్తవుడిగా మనము తెలియజేయాలి కదా. తెలియజేయకుండా మూఢ విశ్వాసాలు, అనేక మంది స్వార్థపరులు క్రైస్తవ్యంలోకి బయలుదేరి మేము కూడా క్రైస్తవులమని చెప్పుకొని నిజంగా అనేకమైనటువంటి బైబిల్లో లేనివి, లేదంటే బైబిల్లో రాయబడిన మాటలను అపార్థం చేసుకొని ఒక తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు బోధనను ఈ సమాజంలోకి తెచ్చి అమాయక క్రైస్తవులను అబద్ధంలో నడిపిస్తున్నారు, మూఢ విశ్వాసంలోకి నడిపిస్తున్నారు పిల్లరా. కొన్ని నేను తెలియజేస్తా. మన క్రైస్తవంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఎలాంటివి. నామకార్థ క్రైస్తవులు, నిజంగా వారు వాస్తవానికి క్రైస్తవులని కూడా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వారు సత్యవాక్య ప్రకారం జీవించిన వారు కాదు, వారు అబద్ధాలు, కల్పితాలు. కొన్ని మీకు తెలియజేస్తాను పిల్లరా, ఎలాంటి ఈ సమాజంలో ఉన్నాయి, క్రైస్తవ్యంలో ఎలాంటి మూఢ విశ్వాసాలు ఉన్నాయంటే పిల్లరా. అమెరికాలో స్నేక్ వర్షిప్ చర్చ్ అని పెట్టారు. చాలా ఉన్నాయి అలాంటివి చర్చిలు. స్నేక్ వర్షిప్ చర్చ్ అంట. అంటే వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు ఏం చేస్తారంటే పాములను పట్టుకొని, ఇదిగో క్రీస్తులు వారు చెప్పారు కదా మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, కాబట్టి మేము ఇదిగో ఈ పాములను ఎత్తి పట్టుకొని వర్షిప్ చేస్తాము అనే విధంగా చర్చిలోకి పాములు తీసుకొచ్చి వర్షిప్ చేయడం మొదలుపెట్టారు పిల్లరా. అలాగే మరికొంతమంది ఎలా ఉన్నారంటే, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే పూర్వీకులు చేసిన దోషాలు మన పిల్లల మీదకి వస్తాయి. నేను ఈరోజు ఉండటానికి కారణం ఏందో తెలిసిన, మా పూర్వీకులు చేసిన పాపాలు, ఆ దోషాల వలనే మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఇలా శపింపబడినవిగా ఉన్నాయనని కొంతమంది నమ్ముతున్నారు పిల్లరా. ఎవరు వీళ్ళు? అన్యజనులు కాదు, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి వీరి నమ్మకాలు పిల్లరా. మరి కొంతమంది ఎలా ఉన్నారంటే, చాలా మంది చూస్తుంటారు, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నారు. ఫలాని రోజు మంచి రోజు, ఫలాని అమావాస్య దినము, కాబట్టి మనము కార్యాలు చేయకూడదు. ఇవి ఇంకా ఉన్నాయి పిల్లల క్రైస్తవంలో. చాలా మంది ఇవి పాటిస్తుంటారు. ఇది మంచి రోజు కాదండి, ఇది పలాని రోజు మంచి రోజు, మనం ఆ రోజు ప్రారంభిద్దాము పని అనే విధంగా ఆలోచించేవారు కూడా ఉన్నారు పిల్లరా. అలాగే తాలిబొట్టు పెళ్లి చేసుకునేటప్పుడు కట్టకూడదు అని అంటారు.
మల్లెపూలు స్త్రీలు ధరించకూడదు అని అంటారు, తెల్లని వస్త్రాలే ధరించాలి అని అంటారు, లేదంటే బంగారము స్త్రీ ధరించకూడదు, ఆభరణాలు స్త్రీ ధరించకూడదు అనే బోధలు కూడా ఈరోజు మన క్రైస్తవంలోనే ఉన్నాయి ప్రియులారా. వీటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం చెబుతాయి. రాబో తరగతులలో ఒక్కొక్క అంశాన్ని మీకు వివరంగా వాక్యం ప్రకారంగా చూపించాలనుకుంటున్నాను ప్రియులారా. మరికొంతమంది అన్యజనుల్లో హైందవ సోదరులు వారు ఏ విధంగా మాల వేసుకొని వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారో, ఈరోజు క్రైస్తవంలో యేసుమాల అనేది కూడా ఒకటి వచ్చింది ప్రియులారా. యేసు క్రీస్తుని మేము నమ్మారు కనుక మేము కూడా యేసుమాల ధరిస్తామని ప్రజల్లోకి వచ్చారు చాలా మంది. మీరు చూడొచ్చు, యూట్యూబ్లో చూస్తే ఇలాంటి వారందరూ దొరుకుతారు ప్రియులారా. అలాగే మరికొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటే దెయ్యాలు రావు, పీడకలలు రావు అని నమ్మేవారు కూడా చాలా మంది ఉన్నారు. దెయ్యాలు రావు, మన దగ్గరికి దెయ్యాలు రానే రావు, అలాగే పీడకలలు కూడా మనకు రావు. కాబట్టి మన బైబిల్ను మన తల కింద పెట్టుకుని మనం పడుకుందాము అనే విధంగా వీళ్ళు ఉన్నారే తప్ప ఆ బైబిల్లో ఏముంది చదువుదామనే ఆలోచనలు వీళ్ళకు లేవు ప్రియులారా. మరి ముఖ్యంగా ప్రేయర్ చేసినటువంటి కొబ్బరి నూనె అది పూస్తే ఎలాంటి రోగమైనా నయమవుతుంది. లేదంటే ఆ ప్రేయర్ చేసినటువంటి ఆయిల్ నోట్లో పోస్తే చాలు, అది తాగితే ఇది యేసు రక్తము అని వీళ్ళు చెప్పడం ప్రారంభించారు పిల్లరా. నిజంగా ప్రేరాలను అని చెప్పి కొబ్బరి నూనెను చూపిస్తున్నారు కదా, ఆ ఆయిల్ను చూసి ఏ రోజైనా క్రీస్తుల వారు ఇది నా రక్తము అని చెప్పాడా? కానీ వీళ్ళు చెబుతారు ఈరోజు యేసు రక్తము జయము, ఈ కొబ్బరి నూనె మీరు తాగండి అప్పుడు మీలో ఉన్న రోగాలన్నీ పోతాయని వీళ్ళు చెబుతున్నారు పిల్లరా. అలాగే ప్రార్థన చేసినటువంటి అరటిపండు తింటే గర్భఫలం వస్తుందని ఈ మధ్య బోధకుడు బయలుదేరాడు. ఒక అరటిపండుకు ప్రార్థన చేసి ఎవరైనా గర్భఫలం లేదా మరి అరటిపండు తినండి, నేను ప్రార్థన చేశాను మీ కొరకే కాబట్టి మీకు గర్భఫలం వస్తుందని ఇలాంటి బోధలు మొదలుపెట్టారు పిల్లరా. ఇది చూడటానికి చాలా బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి. అవును కదా, ప్రార్థన చేశాడు అయ్యగారు, తీసుకుందాము అనే విధంగా మనుషులు కూడా అదే విశ్వాసంలోకి పోతుంటారు పిల్లరా, మూఢ విశ్వాసంలోకి వెళ్ళిపోతుంటారు. మరికొంతమంది యెరూషలేములో ఉన్నటువంటి అంజూరపు పండ్లతోటి నిజంగా గాయాలకు కడితే ఆ గాయాలు మానిపోతాయి అని నమ్మేవారు కూడా ఉన్నారు పిల్లరా. మరికొంతమంది యోర్దాన్ నెలలో బాప్తీసం పొందితేనే మనకు మోక్షము. కొంతమంది బోధకులు బయలుదేరారు. మార్కాపురం పట్టణంలో కూడా నేను విన్నా. ఏమనంటే యోర్దాన్ నదిలో నుంచి నేను నీళ్లు తెచ్చాను, ఇదిగో నేను చిలకరించాను, మీరందరూ బాప్తీసం తీసుకోండి, మీరు మోక్ష మార్గం, మీకు పరలోకం దక్కుతుంది అని బోధించిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లారా. నిజంగా ఎందుకు వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారంటే వాక్యం తెలిసిన వాడు ఎవడు లేడు గనక, ఎదిరించేవాడు ఎవడు లేడు గనక ఇలాంటి కట్టుకథలు చెప్పి అమాయక క్రైస్తవులను మూఢభక్తిలోకి నడిపిస్తున్నారు పిల్లారా. కాబట్టి అందుకే ఈ మహాజ్ఞానం మీకు నేర్పాలనే ఉద్దేశంతో క్రైస్ట్ చర్చ్ ఖమ్మం మనం ప్రారంభించాము. అలాగే మరికొంతమంది ఏం చెబుతున్నారంటే ఒకనాడు పవిత్ర స్థలాలు యెరూషలేము, బెత్లెహేము ఇవన్నీ పుణ్యక్షేత్రాలుగా భావించి వాటిని దర్శించడము మా జన్మ ధన్యమైంది, నిజంగా ఒక్కసారైనా మా జీవితంలో అక్కడికి వెళ్ళాలి, అప్పుడు మేము పుణ్యం చేసుకున్న వారి అవుతాము, స్వర్గం చేరుతాము అన్న విధంగా క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ యెరూషలేం అంతా ఎప్పుడు కిక్కిరిసిపోతుంటుంది. ఎందుకంటే ఈ టూరిస్ట్ జనాంగంతో వెళ్ళాలి, దర్శించాలి, మోక్షం అక్కడికి వెళ్తేనే వస్తుందనేది కాదు పిల్లరా. హిస్టారికల్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ చూడాలనుకుంటే వెళ్ళు, కానీ కాకపోతే ఇక్కడికి వెళ్తేనే పరలోకం వస్తుందంటే అదే మూఢనమ్మకం పిల్లరా. దాన్నే మూఢనమ్మకం అంటారు. అలాగే అన్య భాషలు ఈరోజు సంఘాలలో ఎన్నో సంఘాలలో మీరు చూస్తుంటారు. భాషలు మాట్లాడతారండి వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, మీకు తెలియదు అది అని. మీరు భాష మాట్లాడలేదా, అయితే మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదన్నమాట అనే విధంగా ఎవరైనా మాట్లాడకపోతే వారిలాగా అలా నిందించేవారు ఉన్నారు పిల్లరా. వీరిలో ఆత్మ లేదు, వీరు ఆత్మ ద్వారా నడిపింపలేదనే విధంగా చెప్పేవారు ఉన్నారు పిల్లరా. ఇంకా ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి, కాకపోతే నాకు తెలిసినవి కొన్ని మీకు మీ ముందు పెట్టాను. ఇలాంటి మూఢ విశ్వాసాలు, వీటన్నిటిని మూఢనమ్మకాలు అంటారు పిల్లరా. అయితే మనం ఎలా ఈ మూఢనమ్మకాలని మనం ఎలా చెప్పగలము అని అంటే బైబిల్లో చెప్పిన మాటలను బట్టే మనకు అర్థమవుతుంది ఏది సత్యము ఏది అబద్ధం అనేది పిల్లారా. బైబిల్ చూడకపోతే అయ్యగారు చెప్పింది అమ్మగారు చెప్పింది నిజమే అనుకుని మనం నమ్మేస్తాం పిల్లారా. అలా ఉండకూడదు. అందుకే మనందరినీ వివేకులు చేయాలని ఈ మహాజ్ఞాన గ్రంథం దేవుడు ప్రేమ చేత మన చేతిలో పెట్టాడు. అయితే అర్థం చేసుకోలేక చాలామంది పొరపడుతున్నారు పిల్లారా. చాలామంది పొరపడి అదేవిధంగా వారి స్వార్థ ప్రయోజనాలకు బైబిల్లో ఉన్న మాటలను ఉపయోగించుకొని నిజంగా కాలం గడుపుతున్నారు. అందుకే దేవుడు ఒకనాడు ఇలాంటి వారి గురించి
దేవుని మాటలను వక్రీకరించే వారి గురించి ఒక మాట చెప్పాడు పిల్లారా. ఒకసారి చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనం చూడగలిగితే 3వ అధ్యాయం 15, 16 వచనాలు నేను చదువుతాను. ఒకసారి చూడండి, బైబిల్ మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి. ఇలాంటి వారిని చూసి, అబద్ధాలు బోధించే వారిని చూసి దేవుడు ఒకరోజు పేతురు గారి ద్వారా ఒక విషయం తెలియజేశాడు. ఏమిటంటే, మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అని పేతురు గారు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు పిల్లరా. దేవుని నమ్మిన పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు పిల్లరా. ఎలాంటి వారంటే, ఎలాంటి వారు బయలుదేరుతున్నారంటే పిల్లరా, వారి స్వకీయ నాశనానికి రాయబడినటువంటి మాటలను వక్రీకరించి అబద్ధాలు చెప్పి ఇవే వాస్తవాలని బోధిస్తున్నారు. ఎలా? ఎందుకంటే పౌలు గారు రాసిన పత్రికలు చూస్తే అవి కష్టంగానే ఉంటాయి పిల్లారా. అది బైబిల్ మొత్తం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకే అవి పౌలు గారు పత్రికలు అర్థమైతాయి పిల్లారా. మిగతా వారికి అర్థం కాదు. పేతురు గారికే పౌలు గారి పత్రికలు కష్టతరమైనవి, కష్టంగా ఉన్నాయంటే పిల్లారా, ఇంకా ఆలోచించండి. నిజంగా మనం బైబిల్ నేర్చుకోపోతే గినా కష్టంగానే ఉంటాయి దేవుని మాటలు. బాగానే ఉంది, నాకు అర్థమవుతుంది అని అనుకుంటాం, కానీ ఆ వచనం నీకు అర్థమైనట్టు ఉంటుంది. అందులో సారాంశము అర్థం చేసుకోక తప్పుడు సమాచారాన్ని లేదంటే అబద్ధాన్ని మనం ఈ సమాజానికి ప్రకటించే ప్రమాదం ఉంది పిల్లరా. అందుకే నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఒకనాడు నిజంగా పేతురు గారికే పౌలు గారి పత్రికలు కష్టంగా ఉన్నాయనంట. ఆ కష్టంగా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన? అవి గ్రహించటానికి చాలా కష్టంగా ఉంటే విద్యావిహీనులు, అస్థిరులైన వారు, స్థిరముగా ఉండని వారు, వీరు అపార్థం చేశారంట దేవుని మాటలను. ఈరోజు చాలామంది చూడండి, విద్య లేని వారు బైబిల్ పడతారు చాలామంది. నేను మాట్లాడటం లేదు, కానీ పిల్లరా, నువ్వు విద్య లేకపోయినా వాక్యం నేర్చుకొని నువ్వు బయలుదేరాలి. నువ్వు వాక్యం నేర్చుకోకుండా, బైబిల్ నేర్చుకోకుండా, అలా లోక విద్య నేర్చుకోకుండా నువ్వు బయలుదేరితే నీకు వాక్యం ఎలా అర్థమవుతుంది? నువ్వు సమాజానికి సత్యాన్ని ఎలా తెలియజేస్తావు? తెలియజేయలేవు ప్రియులారా, ఎవరిని తెలియజేయలేము. మనం నేర్చుకోవాలి వాక్యము. అందుకే మనం ఈ క్లాసులు కూడా ప్రారంభించింది. వాక్యం నేర్పించాలి. వాక్యము నేర్పిస్తే అప్పుడు నువ్వు సమాజంలోకి వెళ్ళి సత్యాన్నే పలకగలుగుతావు. నువ్వు వాక్యం నేర్చుకోకుండా, మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉండే కనీస విద్య కూడా నువ్వు నేర్చుకోకపోతే నీకు ఈ దేవుని మాటలు అర్థం కావు. ఎందుకు తెలుసునా? దేవుని మాటలు మహాజ్ఞాన గ్రంథం, మహాజ్ఞానంతో నిండి ఉన్నవి. శాస్త్రవేత్తలనే నిజంగా తల వంచే విధంగా మాట్లాడే మాటలు బైబిల్లో ఉన్నాయి పిల్లరా. మరి అలాంటి మాటలు నీకు అర్థం కావాలంటే, ఈ సమాజాన్ని దేవుని వద్దకు నడిపించాలంటే నీకు జ్ఞానం, చదువు అవసరము. చదవాలా, చదివి వాక్యం కూడా నేర్చుకుని అప్పుడు సమాజంలోకి వెళ్ళి మనం ప్రకటించాలి పిల్లరా. కానీ ఈరోజు ఎక్కువ మంది దేవుడు నన్ను దర్శించాడు, రాత్రి కలలో నన్ను దర్శించాడు అని చెప్పేసి బైబిల్ పట్టుకొని బయలుదేరుతారు పిల్లరా. నిజంగా దేవుడు దర్శించి ఆయన మాటలు ఇప్పటికీ ప్రకటిస్తున్నప్పుడు దేవుడు కష్టపడి తన సేవకులను పుట్టించి వారి ప్రాణత్యాగాల ద్వారా ఈ మాటలు రాయించి మన చేతిలో పెట్టడం ఎందుకు పిల్లరా? ప్రతి కాలంలో ఆయనే దర్శించి ఈ నా మాటలు చెప్పండి అని చెప్పొచ్చు కదా. 66 పుస్తకాలుగా బైబిల్ను మన చేతులు ఎందుకు పెట్టాడు పిల్లరా? అదే అర్థం కాదు. ఇప్పటికంటారు, నీకు దర్శనం ఉందా? నువ్వు వాక్యం చెబుతున్నావు, నీకు దర్శనం ఉందా అని అడుగుతున్నారు పిల్లరా. నిజంగా అలాంటి అడిగేవారికి కనీసం బైబిల్లో ఓనామాలు కూడా రావు పిల్లరా. దర్శనం ఉందా? వీడియోతో నిద్రపోతుంటాడు, కళ వచ్చింటది, అదే దర్శనం అని ఊహించుకొని ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, నేను బైబిల్ పట్టుకొని బయలుదేరుతానని బయలుదేరతాడు పిల్లరా. అది వాస్తవం కాదు. దేవుడు దర్శిస్తాడా మనిషిని? ఈ కాలంలో దర్శిస్తాడా? ఆయన దర్శిస్తే మనం తట్టుకోలేం. అంత మహాశక్తివంతమైనడు మన కన్న తండ్రి దేవుడు పిల్లరా. కానీ వీళ్ళు మాత్రము మమ్మల్ని దేవుడు దర్శించాడు, అందుకే మేము బోధ ప్రారంభించామని అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ బయలుదేరబట్టే 10వ తరగతి కూడా పాసు కానటువంటి మహానుభావులు బైబిల్ బట్టి మేము బైబిల్ బోధిస్తున్నాము అని వచ్చి సమాజాన్ని అల్లకల్లోలం, క్రైస్తవుల్ని, అమాయక క్రైస్తవులు, వారిలో ఉన్నటువంటి బలహీనతలను నిజంగా ఆసరాగా తీసుకొని
అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న పిల్లరా ఇలాంటి బోధకులు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, మొదటి శతాబ్దంలో యూదా గారి ద్వారా ఒక మాట చెప్పాడు. ఇలాంటి వారందరూ బయలుదేరుతారు నాయన, అస్థిరులైన వారు, విద్య లేని వారు బయలుదేరి నా మాటలను వక్రీకరిస్తారు, అపార్థం చేస్తారు, తప్పు బోధిస్తారు. కనుక మీరేం చేయాలి? ఈ మాటలు విన్నటువంటి మనం ఏం చేయాలో దేవుడు ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఒకసారి చూడండి, యూదా పత్రిక ప్రియులారా 3వ వచనం ప్రియులారా, ఒకే అధ్యాయం ఉంటుంది, 3వ వచనం నేను చదువుతున్నాను ప్రియులారా. ఒకసారి చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవారునై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. యూదా గారు చెబుతున్నారు, యేసుక్రీస్తుల వారి తమ్ముడు యూదా గారు. ప్రియులారా, మీకు చెప్పాలనుకున్నది ఏందో తెలుసునా? బోధ గూర్చి మనం పోరాడాలి. బోధ గూర్చి ఎందుకు పోరాడాలి ఆలోచించండి ప్రియులారా. బోధ గూర్చి మనం ఎందుకు పోరాడాలి అంటే, బోధలో కల్పితాలు ప్రారంభమైనాయి అన్నమాట. మొదటి శతాబ్దంలోనే బోధలో కల్పితాలు ప్రారంభమైనవి. సత్యానికి బదులు అసత్యము, అబద్ధము సమాజంలోకి వస్తుందన్నమాట, వచ్చిందనమాట. అందుకే యూదా గారు ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. బోధ నిమిత్తము మనం పోరాడాలి, సత్యం కొరకు మనం పోరాడాలి. అందుకే మనం ఈరోజు ప్రకటిస్తున్నాం ప్రియులారా, ఈ సత్యము నిలబెట్టాలి, ఈ ప్రాంతంలో సత్యము తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక అబద్ధ బోధలు ఉన్నాయి, అనేక అబద్ధ బోధలు. అవి మనం బైబిల్ చదివితేనే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఈరోజు ఒక మూఢనమ్మకం, ఒక మూఢ విశ్వాసం, మూఢభక్తి క్రైస్తవులలో ఉన్నటువంటి దాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా అది మూఢభక్తి అని మనకు ఎలా తెలుస్తుందో దేవుని మాటల ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. మనం సత్యవాక్యం కొరకు పోరాడమని చెప్పాడు కదా, పోరాడదాం. సత్యవాక్యం కొరకు పోరాడదాం, నిలబడదాం, సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇవి అబద్ధాలు, సత్యం ఇది అని మనం విడమరిచి చెబుతున్నప్పుడు కొంతమందైనా వాస్తవాలు తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తారు పిల్లారా. ఒక చిన్న వీడియో తమ్ముడు సురేష్ చూపిస్తాడు, స్నేక్ వర్షిప్ చర్చ్. వారు ఏం చేస్తున్నారో ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి, తర్వాత మనము దాని గురించి దేవుని మాటలను ఆలోచిద్దాం పిల్లారా. చూశారు కదా పిల్లరా, పామును మేము ఎత్తి పట్టుకుంటాము, ఇది మా విశ్వాసము. క్రీస్తే చెప్పాడు కదా బైబిల్లో. కాబట్టి మేము ఎత్తి పట్టుకుంటామని చెప్పేసి వీళ్ళు చర్చిలోకి పాములను తీసుకొచ్చి అందరి మధ్య ప్రదర్శిస్తూ పాటలు పాడుతూ ఆ పాములను పట్టుకొని నిజంగా దేవుని వర్షిప్ చేస్తున్నాము, ఆరాధిస్తున్నామని వచ్చారు పిల్లరా. అతను పాస్టర్, ఆ పాము కాటేసింది, మరణించాడు. అతను మరణించాడు ప్రియులారా. ఇప్పటికీ ఉన్న ఈ పాములను పట్టుకొని ఆరాధించేవారు ప్రియులారా. నిజంగా ఇది వాస్తవం అంటారా? ఒక క్రైస్తవుడు చేయాల్సిన పద్ధతి అని అంటారా?
మరి వీళ్ళకి ఏంటిది ఆధారం అని అంటే వాక్యం చూపిస్తారు. ప్రతి ఒక్కడు వాక్యం చూపిస్తారు. బైబిల్లో ఒక వచనం పట్టుకొని ఇదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతుంటారు పిల్లరా. మరి వీరికి ఆధారం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏ వచనం పట్టుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే పిల్లరా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం వరకు నేను చదువుతున్నాను. మరియు యేసుక్రీస్తుల వారు చదువుతున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా, నా నామమున దయ్యమును ఎల్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ రాయబడింది లిస్టు ప్రియులారా. వీటన్నిటిని పట్టుకొని ఈరోజు బోధకులు సంఘాలలో ఉంటున్నారు. ఈ బోధలే దెయ్యము బోధలు, భాషల బోధలు, ఇప్పుడు పాములను ఎత్తిపట్టుకునే బోధలు. ఈరోజు వీళ్ళు పాములను ఎత్తిపట్టుకోవడము వాస్తవమా, వాక్యానుసారమా కాదా అనే విషయము కొన్ని మాటలు బైబిల్లో నుంచి చూపించి మీకు తెలియజేస్తాను ప్రియులారా. వీళ్ళు చేస్తున్నది కరెక్టేనా? యేసుక్రీస్తుల వారే చెప్పారు కదా, మీరు పాములను ఎత్తిపట్టుకుందురు అన్నప్పుడు మనకు కూడా డౌట్ రావచ్చు. ప్రభువే చెప్పాడు కదా, మరి మనము ఎత్తిపట్టుకుంటే తప్పేముంది? అది వాస్తవమే. మనకు విశ్వాసం ఉంటే నిజంగా పాములను ఎత్తిపట్టుకుంటాము. మనలో విశ్వాసం లేదు కనుకనే మనం పాములు అంటే భయపడిపోతున్నామని అమాయకులు డౌట్ రావచ్చు పిల్లరా. అందుకే వీళ్ళు ప్రదర్శిస్తున్నారు ఈ విధంగా. చర్చిలోకి తీసుకొచ్చి పాములను పట్టుకొని చివరికి వాటి కాటు వలన మరణం పొందుతున్నారు. ఇలాంటివి అన్యజనులు, వాక్యం తెలియని వారు చూసినప్పుడు ఏమంటారో ఆలోచించండి. వీళ్ళకి పిచ్చి పట్టిందిరా, వీడి భక్తి మూఢభక్తిరా అని అంటారా? మరి అలాంటప్పుడు మీరు నమ్ముకున్న దేవుడు ఏమి నేర్పుతున్నాడు మీకు అని ప్రశ్నిస్తారు పిల్లారా, ప్రశ్నిస్తారు. నిజంగా యేసుక్రీస్తుల వారి ఉద్దేశం అదేనా? మీరు పాములను ఎత్తిపట్టుకుందురు అని క్రీస్తుల వారు చెప్పిన మాటల్లోని పరమార్థం అదేనా? మీరు వెళ్ళి పాములను పట్టుకోండి, నేను కాపాడుతానని చెప్పాడా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తుల వారు పాములను ఎత్తిపెట్టుకోమని చెప్పింది నిజంగా వీరు ఎత్తిపెట్టుకొని చూపించమని కొరకేనా? ఆలోచిద్దాం ప్రియులారా. నిజంగా వీరికి దేవుని మాటల్లోని పరమార్థము అర్థం కాలేదనే చెప్పొచ్చు ప్రియులారా. పాములు ఎందుకు ఎత్తిపెట్టుకుంటారు అని ఎందుకు చెప్పాడు అనేది వీరికి అర్థం కాలేదు. మీరుగా వెళ్ళి పాములు పట్టుకోమని చెప్పలేదు యేసుక్రీస్తుల వారు. ప్రమాదం వస్తే, ఒకవేళ పాముల వలన ప్రమాదం వస్తే మీకు తెలియకుండా అది కరిస్తే నేను కాపాడుతాను. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ ప్రకటించే క్రమములో ఏ అపాయం వచ్చినా సరే నేను కాపాడుతానని ఒకటి తెలియజేయడం కొరకు, నేను మీతో ఉన్నాను అని తెలియజేయడం కొరకు ఈ మాటలు చెప్పాడు పిల్లరా. అంటే మీకు ఏ ప్రాణహాని నేను కలగచేయను, నా చిత్తము భూమి మీద మీరు నెరవేర్చే వరకు నేను మిమ్మల్ని కాపాడుతాను అనే ఉద్దేశంతో ఈ విషయాలని చెప్పాడు పిల్లరా. అంతేగాని పాములను పట్టుకుని వచ్చి చర్చిలో ఆరాధించమని చెప్పలేదు పిల్లరా. అది కాదు ఉద్దేశము. ప్రమాదాన్ని కొని తెచ్చుకోమని చెప్పలేదు. ప్రమాదం వస్తే నేను కాపాడుతానన్నాడు. దానికి తేడా ఉంది. ప్రమాదం మనముగా తెచ్చుకోవడం వేరు, లేదంటే ప్రమాదం రావటం వేరు పిల్లరా. అన్నిటికీ తేడా తెలియాలి. అది కూడా తెలియకుండా వీళ్ళు పాములు పట్టుకుని వచ్చినారంటే ఇంకా ఏమనాలి ప్రియులరా. సరే, యేసుక్రీస్తుల వారు ఇలా చెప్పారు కదా, ఏ రోజైనా యేసుక్రీస్తుల వారు బోధ చేస్తున్నప్పుడు పాములను పట్టుకొని వచ్చి చూపించాడా? ఎవరికైనా సరే బోధ చేస్తున్నప్పుడు పాములను ఎత్తిపెట్టుకుని చూపించినట్టు మనం చూసామంటే చూడం ప్రియులరా. సరే, యేసుక్రీస్తుల వారు అపోస్తులకు చెప్పారు కదా, మరి అపోస్తులు ఏమైనా పట్టుకున్నారా అంటే ప్రియులరా, అపోస్తులు పాములు పట్టుకొని బోధలు చేయలేదు ప్రియులరా. వీరు ఈ రోజు చేస్తున్నట్టుగా అపోస్తులు ఎవ్వరు ఈ పాములను పట్టుకొని వచ్చి బోధలు చేయలేదు. వారు సువార్తనే, వాక్యంనే ప్రకటించారు. ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు, ఎన్నో ప్రాణాపాయాలు గుండా వెళ్ళారు. అయినా దేవుడు వారిని కాపాడాడు. ఆ సువార్త ప్రకటించేంత వరకు నిలబెట్టాడు ప్రియులరా. దేవుని ఉద్దేశము, ప్రభు ఉద్దేశము అదే గాని నువ్వు వెళ్ళి ప్రమాదానికి ఎదురుగా వెళ్ళి మరణం తెచ్చుకోమని కాదు ప్రియులరా. అది కనీసము గ్రహించలేని స్థితిలో ఈరోజు క్రైస్తవం వచ్చిందంటే అందుకే పేతురు గారు అన్నాడు, విద్యా విహీనులు, వీరు విద్య లేని వారు అపార్థం చేస్తారు. దేవుని మాటలను అపార్థం చేసుకొని తప్పుడు సమాజంలోకి తీసుకొస్తారు పిల్లరా. మరి అందరం ఏమనుకుంటాం, ఈ వచనం చూపించినప్పుడు బైబిల్లో చెప్పాడు కదా, మరి అది వాస్తవమే అని అనుకుంటాం పిల్లరా. నిజంగా బైబిల్లో ఉన్నాయి.
లేవని మనం అనటం లేదు. అది ఏ సందర్భంలో ఎందుకు చెప్పాడో, ఎవరితో చెప్పాడో ఇవన్నీ మనం ఆలోచించాలి. అవి ఆలోచించకుండా నీకు చెప్పాడు కనుక నేను చేసేస్తానని కాదు ప్రియులారా, కాదు, అలా కాదు. అంటే మనం ఏమన్నా అవిశ్వాసం వైపు వెళ్తున్నామా అని కూడా మీరు అనుకోవచ్చేమో. కాదు కాదు ప్రియులారా, మనకు తెలియాలి, వాక్యం యొక్క భావంలోకి వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ రాయబడింది నేను ఇది చేస్తానని కాదు. కొన్ని మాటలు చూపిస్తా, మీకే అర్థమవుతుంది. అపోస్తులు పట్టుకొని బోధ చేయలేదు, పాములను పట్టుకొని బోధ చేయలేదు, క్రీస్తుల వారు బోధ చేయలేదు, అలాంటి బోధ చేయలేదు ప్రియులారా. మరొక ఉదాహరణ చెబుతా. దానియేలు గారు నీతిమంతుడు, దేవునికి ప్రియుడు. అలాంటి దానియేలును ఒకరోజు సహోద్యోగులు ఈర్ష్యతోటి, అసూయతోటి ఈ దానియేలు లేకుండా పోతే మనదే ఇక్కడ పెత్తనము అనే అసూయతోటి దానియేలును చంపాలనుకుని ప్లాన్ చేసుకొని రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని ప్రియులారా ఒక తప్పు దేవుని విషయంలో పట్టుకొని దానియేలును సింహాల బోన్లో పడేస్తారు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూద్దాం. దానియేలు గ్రంథం ప్రియులారా ఒకసారి తీయండి. ఏది విశ్వాసము అనేది కూడా మాకు అర్థం కావాలి. బైబిల్లో రాయబడింది కదా, ఇది వాస్తవమే అని కాదు. దేవుడు ఎందుకు చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుడు ఎందుకు చెప్పాడు ఆ విషయం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ప్రియులారా. ఆ సహోద్యోగులు దానియేలు మీద పగతోటి ఆయనను చంపాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రియులారా రాజు కూడా చివరికి ఆజ్ఞ ఇచ్చాడు కనుక రాజుకు తప్ప మరెవరికి మొక్కకూడదు అనే ఆజ్ఞ పాస్ చేశాడు కనుక నిజంగా దానియేలు గారు దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆ విషయంలో తప్పిపోయాడు. రాజు విషయంలో లోక సంబంధంగా దేవునికి నమ్మకమైన వాడుగానే ఉన్నాడు. అయితే సహోద్యోగులు దొరికాడు దానియేలు నేను వచ్చేసి ఇదిగో సింహాల బోన్లో పడేయండి అని రాజు దగ్గరికి వచ్చారు పిల్లారా. 16వ వచనం చదువుతాం చూడండి. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడిని నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ సందర్భం పిల్లారా చూస్తే దానియేలు నేను భక్తుడిని, నీతిమంతుడిని కనుక నా దేవుడు నన్ను రక్షిస్తాడో లేడో మీరే మీ కళ్ళతో చూస్తారు కాబట్టి నన్ను తీసుకెళ్లి సింహాల బోన్లో వేయండి అని చెప్పలేదు. సహోద్యోగుల కుట్రతోటి దానియేలు లేకుండా చెయ్యాలి అనుకున్నారు. అందుకే ఆ కుట్రలో భాగంగానే దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడివేశారు. దానియేలు నిజంగా ఆయనగా ప్రమాదం తెచ్చుకోలేదు. నన్ను సింహాల బోన్లో పడేయండి అని చెప్పలేదు పిల్లరా. ప్రమాదం తనకు తానుగా తెచ్చుకోలేదు, వారు తెచ్చారు. అయితే దేవుని సంకల్పానుసారంగా తన పిల్లలు ఎంతకాలం భూమి మీద ఉండాలో ఆయనకు తెలుసు కనుక అది ఎలాంటి ప్రమాదమైనా సింహాల బోన్లో పడినా సరే రక్షించే సమర్థుడు మన దేవుడు. కాపాడాడు ఆ రోజు దానియేలును, కాపాడాడు. ఎందుకు? విశ్వాసం అంటే అది ప్రియులారా. విశ్వాసం అంటే అది నేను దేవుని నమ్మాను కనుక నా దేవుడు రక్షిస్తాడో లేదో ఒకసారి సింహాల బోన్లో ట్రై చేయండి అని చెప్పుకోలేదు దానియేలు. అలా చేయలేదు పిల్లారా. నీవు విశ్వాసంలో నువ్వు ముందుకు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు వస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు కాపాడుతాడు. నేను కాపాడుతానని చెప్పాడు. ఆ విషయమే తెలియజేయడం కొరకు యేసుక్రీస్తుల వారు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ఇలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే మీకు ఏ ప్రాణహాని జరగదు, నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని నేను కాపాడుతానని ధైర్యపరిచి వాళ్ళని పంపించే కార్యక్రమం పిల్లరా మార్కు సువార్తలో రాయబడిన మాట. మరొక సందర్భం ఇక్కడ దానియేలు గ్రంథంలో చూస్తే నెబుకద్నెజరు నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు అందరూ నమస్కారం చేయాలి, ఎవరైతే నమస్కారం చేయరో వారిని మండుచున్న ఈ అగ్నిగుండంలో కాల్చివేస్తానని ఆజ్ఞపాస్ చేస్తాడు పిల్లరా. అయితే అందరూ నమస్కరిస్తారు ఆ ప్రతిమకు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యూదులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వాళ్ళు నమస్కరించరు పిల్లారా, నమస్కరించరు. అప్పుడు రాజుగారికి నెబుకద్నెజరుకు కోపం వచ్చి మీరు నేను చెప్పిన మాట ప్రకారము ప్రతిమకు నమస్కరిస్తారా? సరే, లేదంటే ఈ అగ్నిగుండంలో పడవేస్తానంటే అప్పుడు వారు ఇచ్చిన సమాధానం చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనం నుంచి నేను చదువుతున్నా. షద్రకును, మెషకును, అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము.
రాజుకు చెబుతున్నారు, మేము మొక్కనే మొక్కము, ఒకవేళ నువ్వు అగ్నిగుండముల పడవేసినా మా దేవుడు రక్షింపగల సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము దేవతలను పూజించము అని చెప్పారు పిల్లరా. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి అగ్నిగుండం వేడంతలుగా ఇంకా గొప్పగా వేడి చేసి వారిని అగ్నిగుండంలో పడవేయమని చెబుతాడు. అప్పుడు ఆ షద్రకు మేషకు అబేద్నెగోలను పడవేసినటువంటి వారు మాత్రము ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే మరణిస్తారు పిల్లరా. ఆ మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తే పిల్లరా 22వ వచనము, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వారిని వేసిన వారు చనిపోయారు, కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము చనిపోలేదు పిల్లరా. అగ్ని వాసన కూడా తగలేదు. దేవుడు గొప్పగా వారిని కాపాడాడు. మరి అగ్నిలో వేస్తే ఎవరిమైనా బ్రతకగలమా? మీరు ఆలోచించండి. మనము బ్రతకలేము. అయినా సరే దేవుడు ఆ రోజు అద్భుత కార్యం వారి పట్ల జరిగించాడు, నిజంగా కాపాడాడు తన సేవకులను ప్రియులారా. ఇక్కడ మరలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రియులారా, షద్రకు మేషకు అబేద్నెగోలు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడో లేడో నిరూపించడం కొరకు మమ్మల్ని అగ్నిగుండంలో ఏమని వారు చెప్పుకోలేదు ప్రియులారా. మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అని అన్నారు కానీ మమ్మల్ని పడవేయండి, మా దేవుడు రక్షిస్తాడో లేదో మీరే చూస్తారని వాళ్ళు చెప్పుకోలేదు. ప్రమాదం వారు తెచ్చుకోలేదు, ప్రమాదం వారు కొని తెచ్చుకోలేదు. అది మనం గమనించాలి ప్రియులారా. ప్రమాదం వచ్చింది వేరే వారి వలన, వారికి వారుగా ప్రమాదం తెచ్చుకోలేదు ప్రియులారా, తెచ్చుకోలేదు. మరి ఈరోజు వీరెందుకు ఇలా పామును పట్టుకొని బోధిస్తున్నారు ప్రియులారా? పాము అనేది విషజంతువే కదా, అది కాటేస్తే మరణిస్తాం కదా. విషజంతువు అంటే ప్రమాదం నీకు పొంచి ఉంది, అది పట్టుకుంటే నీకు నీవుగా వెళ్ళి పట్టుకోమని చెప్పలేదు ప్రియులారా. దేవుడు నీకు నీవుగా వెళ్ళి పాములను పట్టుకోమని చెప్పలేదు. నీవు సువార్త క్రమంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎదురైనప్పుడు నేను కాపాడుతాను అని దేవుడు చెప్పాడు ప్రియులారా. ఒక సంఘటన జరిగింది చరిత్రలో. ఒక సంఘటన ఏం జరిగిందంటే, పౌలు గారు సత్య సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళాడు ప్రియులారా. ఎన్నో సంఘాలను కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు. సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు గారిని చంపాలని ఆనాడు యూదులు కక్షగట్టి చూసినప్పుడు ప్రియులారా, పౌలు గారు బంధింపబడి రోమాకు తరలింపబడుతున్న క్రమంలో వారు ఓడలో ప్రయాణిస్తుంటారు పిల్లరా. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎంతో ప్రమాదము, తుఫాను వలన ప్రమాదంలో పడిపోతారు. ఒకసారి ఆ సందర్భం చూద్దాం, ఏం జరిగిందో అపోస్తుల కార్యంలో ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున మేము నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు వేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేనను న్యాయమాత ఇతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనేది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతని అకస్మాత్ముగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ప్రియులారా, పౌలు గారు నిజంగా రోమాకు వెళ్లే క్రమంలో ఆ తుఫాను దెబ్బకు ఓడ బద్దలైపోయినప్పుడు వారు చిన్నగా తప్పించుకొని సముద్రము దరిచేరి ఒక ద్వీపంలోకి వెళ్ళారు ప్రియులారా. అదే మెలితే అనే ప్రాంతం ప్రియులారా. అక్కడ అనాగరికులు నివాసం చేసేటువంటి వారంట. నాగరికత తెలియనటువంటి సమాజం అక్కడ ఉన్నారంట. అయితే వారు చాలా గొప్పగా పౌలు గారితో ఉన్నటువంటి ఖైదీలకు గొప్పగా పరిచారం చేశారంట. ఆ చలిగా ఉన్నప్పుడు పౌలు గారు మంట వేసుకొని, చలిమంటలాగా మనం చూస్తుంటాం కదా, మనం దగ్గర కూడా చలికాలంలో చలిమంటలు వేస్తాం కదా, అలా ఆ చలికి కాచుకోవడం కొరకు మంట వేసుకోవడం కోసము పౌలు గారు చుట్టూ వెళ్ళి కొన్ని పుల్లలు వేరుకొని వచ్చి ఆ మంటలు వేశాడంట పిల్లరా. అప్పుడు పౌలు గారు చూడకుండానే ఆ పుల్లల్లో ఉన్నటువంటి ఒక పాము, పౌలు గారికి తెలియదు ఆ పుల్లలో పాము ఉందనే సంగతి, ఆ పుల్లలు వచ్చాడు చలి కాచుకుందామని ఆ నిప్పుల మీద వేశాడు పిల్లరా. ఆ వేడికి తట్టుకోలేక పాము వచ్చేసి పౌలు గారి చేతిని పట్టేసింది. అప్పుడు కొట్టాలి కదా. నిజంగా వాళ్ళు అక్కడికి ఉన్నటువంటి జనాంగం అదే అనుకున్నారు, ఇతడు మంచివాడు కాదు అనుకుని ఈ పాము ఇతన్ని కరిచి మరణించునేమో అనుకుని ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లరా.
అయితే పౌలు గారు అది చూసుకొని వెంటనే విదిలించేసరికి ఆ పాము నా మంటలో పడి చనిపోయింది ప్రియులారా. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, పాములు పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? పౌలు గారు తనకు తానుగా తీసుకుని వచ్చి పామును పట్టుకోలేదు. ఈరోజు ఈ బోధకులు చేస్తున్నట్టు నిజంగా ఆయనకు తెలియకుండానే ఆ పాము పట్టేసింది ఆయన చేతికి. పౌలు గారికి తెలియదు ఆ పొలాలలో ఉందనే సంగతి, కానీ పట్టేసింది. అప్పుడు దేవుడు కాపాడా పౌలును? లేదా, కాపాడాడు ప్రియులారా. పౌలు గారు తనకుగా ప్రమాదం తెచ్చుకోలేదు. అది తెలియకుండా జరిగింది. అతనికి తెలియకుండా ప్రమాదం జరిగింది. దేవుడు కాపాడాడు ప్రియులారా. ఇదే వాస్తవము. దేవుడు మనకు బైబిల్లో రాయించాడు, అంతే చెప్పాడు. కానీ నీవుగా వెళ్ళి ప్రమాదం తెచ్చుకొని మాత్రము బైబిల్లో చెప్పలేదు ప్రియులారా. మరి వీళ్ళని ఎందుకు ఇలా వక్రీకరించారంటే దేవుని మాటలు తెలియకనే. దేవుని మాటలే చూపిస్తారు వీళ్ళు కూడా. ఈ పాములు ఎత్తి పట్టుకొని చూపించి మేము ఆరాధిస్తున్నాము, ఇది వాస్తవం అని చెప్పేవారు వీళ్ళు దేవుని మాటలనే చూపిస్తారు. దేవుని మాటలనే చూపించి ఇక్కడ రాయబడింది కనుక మేము చేస్తున్నామని చెబుతుంటారు ప్రియులారా. ఇలాగనే ఒకరోజు అపవాది వచ్చింది ప్రియులారా. వీళ్ళందరికీ తండ్రి అపవాది. అందుకే వాళ్ళు ఇలా ఒక వచనం పట్టుకొని వచ్చి ఇలా చేశారు కదా, మరి నువ్వు చెయ్యవా అన్న విధంగా మనతో మాట్లాడతారు ప్రియులారా. అదే అపవాది యొక్క కుట్ర, అపవాది యొక్క తంత్రము. దేవుడు అందుకే వాడిని తంత్రగొట్టి అని అన్నాడు ప్రియులారా. తంత్రగొట్టి అని అన్నాడు. వాడు ఏమన్నాడో తెలుసున? ఒకరోజు యేసుక్రీస్తుల వారి దగ్గరికి అపవాది వచ్చాడు. ఒకసారి చూడండి, బైబిల్లో రాయబడింది కదా, మనం పట్టుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి ఈ మాట చూస్తే అర్థమవుతుంది మనం ఏం చేయాలనేది. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రియులారా, 4వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి యేసుక్రీస్తుల వారిని ఆ పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏది అపవాది అవుతుంది యేసుక్రీస్తు వారికి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిరూపించుకో. నువ్వు దేవుని కుమారుడువేనా? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయాలో తెలిసిన? నిరూపించుకోవాలి. ఎలా? ఈ శిఖరం నుంచి కిందికి దూకు. శిఖరం నుంచి నువ్వు కిందికి దూకు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, తన గ్రంథంలో చెప్పాడు కదా నీ గూర్చి, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని, నీ పాదాలకి రాయి తగలకుండా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారని రాయించాడు కదా నీ కొరకు. మరి నిజంగా నువ్వు ఆ మాటలు నమ్మితే నువ్వు కిందికి దూకు, నువ్వు దేవుని కుమారుడు అనే నిరూపించుకో అన్న విధంగా అపవాది మాట్లాడుతుంది పిల్లరా. అదే ఈరోజు క్రైస్తవ బోధకులు చేసేది కూడా అదే. నిజంగా నువ్వు దేవుడు అయితే ఇది చెయ్యి. అన్ని జనులు అదే అంటారు. మన క్రైస్తవుల ప్రార్థనలు కూడా ఇలానే ఉంటాయి. నిజంగా నువ్వు దేవుడు అయితే ఇది చెయ్యి. నిజంగా వీరందరికీ నిరూపించుకోవాలనా? నిజంగా యేసుక్రీస్తుల వారు ఇక్కడ అపవాదికి నిరూపించుకోవాలన్నా ఆయన దేవుని కుమారుడు అని పిల్లరా? ఆలోచించండి. నిరూపించుకోవాలన్నా అంటే అపవాదికి యేసుక్రీస్తుల వారు నేను దేవుని కుమారుడు అని నిరూపించుకుంటేనేనా ఆయన దేవుని కుమారుడు అయ్యేది? ఆలోచించండి పిల్లరా. కాదు. అపవాది కూడా ఇలా తంత్రాలతో మన దగ్గరికి వస్తుంది పిల్లరా. యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఏ విధంగా వచ్చిందో ఈరోజు మన దగ్గరికి కూడా ఆ విధంగానే వస్తాయి పిల్లరా. ఈ వచనం ఇదిగో పాములను ఎత్తి పట్టుకుంటారు, మీరు పాములను ఎత్తి పట్టుకుంటారనే వచనం చూపించి ఇక్కడ రాయబడింది కదా, ఎత్తి పట్టుకోండి అని అపవాది శోధిస్తుంది. అందుకే ఆ శోధనలో వీళ్ళు పడిపోయారు. ఈ పాములను పట్టుకొని నిజంగా వర్షిప్ చేసే వాళ్ళందరూ వాడి శోధనలో పడిపోయారు పిల్లరా, పడిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు మరి అపవాది చెప్పిన మాట విని దూకాడు కిందికి దూకాడా? ఏమన్నా శిఖరం నుంచి దూకలేదు ప్రియులారా. మరి నీ గురించి ఇక్కడ చెప్పబడింది అని బైబిల్లోను ఒక మాటను చూపించి చెప్పింది కదా, మరి ఎక్కడ రాయించాడు ఆ మాట? ఎక్కడ రాయించాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11-12 వచనాలు ప్రియులారా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను చూపించి యేసుక్రీస్తుల వారిని పడగొట్టాలని అపవాది ఆ రోజు శోధించింది ప్రియులారా. ఇది శోధన అంటారు ప్రియులారా. అపవాది చేసే కుట్ర, అపవాది వేసే తంత్రము మన మీద. ఆనాడు యేసుక్రీస్తుల వారికే తన తంత్రాలు ప్రయోగించింది అపవాది ప్రియులారా. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ శిఖరం నుంచి, దేవాలయ శిఖరం నుంచి కిందికి దూకు. దేవుడు చెప్పాడు కదా, దూతలకు ఆజ్ఞాపిస్తాను వాళ్ళు ఎత్తి పట్టుకుంటారని. నువ్వు నిజంగా ఆ మాట నమ్మితే నువ్వు కిందికి దూకు అన్నట్టుగా అపవాది క్రీస్తుల వారితో చెప్పింది ప్రియులారా. అది దాన్నే శోధన అంటారు. అది విశ్వాసం కాదు.
మరి ప్రభుల వారు ఇదిగో నేను నిరూపించుకుంటాను, ఇక నుంచి కిందికి దిగుతాను, నా దేవుడు దేవతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు ఎత్తిపట్టుకుంటారని చేశాడా యేసుక్రీస్తుల వారు? చేయలేదు. వాక్యంతో నిజంగా అపవాది యేసుక్రీస్తుల వారిని పడగొట్టాలని వచ్చింది. కానీ యేసుక్రీస్తుల వారు మనలాంటి వాడు కాదు గనక, మహాజ్ఞాని గనక నిజంగా ఆ వాక్యంతోటి మరలా తిప్పి కొట్టాడు అపవాదిని. ఏ వాక్యంతో అపవాది వచ్చిందో మరలా దేవుని మాటలనే పట్టుకొని యేసుక్రీస్తుల వారు అపవాదిని చితక తొక్కాడు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? అపవాది ఆ మాట అన్నందుకు యేసుక్రీస్తుల వారు ఏం సమాధానం చెప్పారు? ఇదిగో నేను దూకుతున్నాను, చూడు, నేను దేవుని కుమారుడని నిరూపించుకోలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ మత్తయి సువార్తకు రండి ప్రియులారా. మనము కూడా ఇలానే తెలివితోటి బోధించాలి, తెలివితోటి మన ప్రవర్తన ఉండాలి ప్రియులారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. అపవాది చెప్పింది కదా, తన దూతలకు నీ గూర్చి ఆజ్ఞాపిస్తాడు కాబట్టి కిందికి దూకమని. అప్పుడు ప్రభులు వారు చెబుతున్నారు, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన దేవుణ్ణి నీవు శోధించకూడదు అని మరొక చోట రాయించాడు. నీ ఒక వచనాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని బోధించడం కాదు, మరొక చోట ఏమి చెప్పాడో చూడాలి బైబిల్లో. ఈరోజు క్రైస్తవులు బోధకులు ఇది చేయటం లేదు పిల్లరా. బైబిల్ పట్టుకున్న వారు ఇది చేయటం లేదు. ఇక్కడ రాశాడు కనుక ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు. మరొక చాట దాని గురించి ఏమి చెప్పాడనేది మనం ఆలోచించాలి. అప్పుడే మనకు దానిలో ఆ దేవుని చెప్పిన మాటల్లోని పరమార్థం అర్థమవుతుంది పిల్లరా. లేకపోతే మూఢ భక్తిలోకి వెళ్ళిపోతాం, మూఢ విశ్వాసాల్లోకి వెళ్ళిపోతాం. మరలా అలా వెళ్ళకూడదనే మనం ఇది చెబుతున్నాం పిల్లరా. నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా సమాధానం చెప్పాడు చూడండి. నువ్వు నన్ను దూకమంటున్నావు, నీకు నిరూపించుకోమంటున్నావు. నీకు నిరూపించుకోవాల్సిన అవసరత నాకు లేదు, నీకు వాక్యము తెలుసని నువ్వు అనుకుంటున్నావు. అపవాది దేవుడు మరొక చోట రాయించాడు, ఏమన్నా తెలుసునా? నీ దేవుణ్ణి, నీ ప్రభు అయిన దేవుని నువ్వు శోధింపకూడదు. ఎక్కడ రాశాడు ఆ మాట? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం. వాక్యం చూపించి అంతే కదా, బైబిల్లో రాయించాడు కదా, మరి పాటించాలి కదా అని మన దగ్గర కూడా వస్తారు. కాబట్టి ప్రియులారా, వాక్యంతోనే మనము సమాధానం చెప్పాలి, వాక్యంతో మనం సమాధానం చెప్పాలి ప్రియులారా. ప్రభులు వారు అలానే చెప్పాడు ఆ రోజు అపవాదికి. వాక్యంతోనే వాడిని చితక తొక్కాడు ప్రియులారా, దేవుని మాటలను ఉపయోగించి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ప్రియులారా, 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్పాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు, మీ దేవుణ్ణి మీరు శోధింపకూడదు అని ఒకనాడు మోషే ద్వారా దేవుడు రాయించాడు ప్రియులారా. ఇదే మాట పట్టుకొని యేసుక్రీస్తుల వారిని అపవాదిని చితక తొక్కాడు. నిజంగా అపవాది చెప్పినట్టుగా, ఆ శోధకుడు చెప్పినట్టుగా నేను దూకేస్తానని చెప్పలేదు. ఏది శోధనో, ఏది విశ్వాసమో మనం గ్రహించాలి. అదిగో దేవుడు ఇక్కడ రాయించాడు గనక ఇది కరెక్ట్, ఇది నేను నమ్ముతున్నా అని కాదు ప్రియులారా. అది కాదు, మరొక చాట ఏమి రాయించాడు, బైబిల్లో ఏమి రాయించాడు అనేది మనం ఆలోచించాలి. ఫైనల్గా కంక్లూజన్కు రావాలి, సారాంశం తీసుకోవాలి, ఆ భావం తీసుకోవాలి. అంతేగాని ఒక మాటను పట్టుకునే అదే బోధలు చేస్తే అన్ని తప్పుడు బోధలే. అందుకే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి మూఢ భక్తి ప్రియులారా, వీరు చేస్తున్నటువంటి పాములను ఎత్తిపట్టుకోవడం చేస్తున్నటువంటి మూఢభక్తి, అందుకే మూఢభక్తి అయింది ప్రియులారా. ఎందుకంటే వారు చూపించే మాట ఒకటే, యేసుక్రీస్తుల వారే చెప్పారు మీరు పాములకు ఎత్తిపట్టుకుందరని, కనుక మేము ఎత్తిపట్టుకుంటామని వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రియులారా. ఎంత విచిత్రం ఆలోచించండి. ఇంత మహాజ్ఞానం చేతపట్టుకున్న మనము ఇలాంటి మూఢభక్తులతో, మూఢ విశ్వాసంతో ఉంటే ఇక ఎవరు దేవుని దగ్గరికి వస్తారు? ఎవరు కరలోకపు కన్నతండ్రి దగ్గరికి వస్తారు? రారు పిల్లారా, రారు. మనం వివేకులం కావాలి, వాక్యం సరిగా విభజించి మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి. నిజంగా వారు చెప్పిన మాట ప్రకారము, లేదంటే అపవాది చేసిన తంత్రం ప్రకారం మనము ప్రవర్తించకూడదు పిల్లారా, ప్రవర్తించకూడదు. కానీ ఈరోజు సమాజంలో అలానే ఉన్నారు. ఒకరోజు ఒక సంఘటన జరిగింది పిల్లారా. కొంతకాలం ముందు ఒక క్రైస్తవ బోధకుడు చేసినటువంటి ఒక విన్యాసం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే ఎవరైనా దేవుని మాటలు చూపించే మన దగ్గరికి వస్తారు, ఒక మాట చూపిస్తారు. మన దగ్గర కౌంటర్ లేక నిజంగా మనము కూడా వాడి చేతిలో ఓడిపోతాం. వాడు చెప్పే అబద్ధాన్ని ఇదే కరెక్ట్ అనుకుంటాం. అందుకే ఈరోజు అమాయక సమాజం నిజంగా ప్రతి బోధకుని నమ్ముతుంది. కానీ ఈ ప్రాంతంలోనే ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, ఏమని, ఇక్కడ నాకు చాలా మంది అభిమానులు ఉన్నారని. క్రీస్తుకు కాదంట, బోధకుడికి ఇక్కడ నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. సురేష్, మనం ఒక డిబేట్ చేద్దాం, ఇక్కడ ఒక డిబేట్ చేసి ప్రజలందరినీ ఇంకా ఆకర్షించుకుందాము, మనము పబ్లిష్ అవుతామని చదువుతున్నారు పిల్లరా. అంటే నీకు అభిమానులు సంపాదించుకోవడం కొరక దేవుడు మనకు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చింది అంటే వీరికి అర్థమైంది అదే పిల్లరా, పిచ్చి. ప్రజలలో నేను నానాలనే పిచ్చి
నిజంగా అలాంటిది బోధకులుగా మనకుండకూడదు. దేవుని నమ్మినటువంటి మన ఎవ్వరికి, క్రీస్తు బోధలు వింటున్న మనం ఎవరికి అలాంటి పిచ్చి ఉండకూడదు పిల్లరా. మన పరలోకపు కన్న తండ్రిని సంతోషపెట్టేవారుగా, మన ప్రభువును సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి తప్ప ప్రజలను సంతోషపెట్టేవారుగా ఉంటే మనకు పరలోకం రాదు పిల్లరా. ఒక బోధకుడు హైదరాబాద్లో ఉంటాడు, రంజిత్ ఓఫిర్ అనే అతను పిల్లరా. అతడు ఒకరోజు ఒక ఇస్లాం బోధకుడితోటి డిబేట్ కని వెళ్ళాడు పిల్లరా. ఆ డిబేట్ యొక్క సారాంశం ఏంటంటే, ఆ డిబేట్లో దేని గురించి వాళ్ళు డిబేట్ చేస్తున్నారంటే పిల్లరా, అతను ఛాలెంజ్ చేశాడు, బైబిల్ తప్పు, దేవుని గ్రంథం కాదని ఛాలెంజ్ చేశాడు. ఇతను ఏదో గొప్ప పండితుల్లాగా బయలుదేరాడు అతని దగ్గరికి. ఎక్కడికి? అతని పేరు జకీర్ నాయక్, ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ అనేవాడు బైబిల్ తప్పు అని అనుకుంటా వాగాడు. ఇప్పుడు మన దేశంలో లేడు. అతను ఉన్నప్పుడు ఈ రంజిత్ ఓపిర్ అనే వ్యక్తి డిబేట్కి వెళ్ళాడు పిల్లరా. ఎందుకంటే బైబిల్ నిజమైన గ్రంథము అని నిరూపించడం కోసం. సరే, మంచిది, వెళ్ళావు, బాగానే ఉంది. వెళ్ళినప్పుడు నువ్వు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడిగా ఉండాలి కదా, యుద్ధం నేర్చుకోవాలి కదా. నేను యుద్ధం నేర్చుకోకుండా నేను వెళ్ళి యుద్ధం చేస్తానంటే ఎలా ఉంటుంది? ఓడిపోతే నువ్వు ఎవరి తరపున వచ్చావో వారికి అవమానం కలుగుతుంది. నువ్వు క్రైస్తవుల తరపున నువ్వు ముందుకు వెళ్ళావనుకో, అప్పుడు నువ్వు ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసునా? అదంతా క్రైస్తవ్యానికి ఆపాదిస్తారు. కానీ మనవాడు విద్య నైపుణ్యం తెలియకుండా వెళ్ళాడు పిల్లరా. రంజిత్ ఓపిరేన్ అనే ఒక బోధకుడు ఈ జకీర్ నాయక్ దగ్గరికి వెళ్తే అతను అడిగాడు ఇతనని, ఏమనంటే, నువ్వు బైబిల్లో ఉన్న మాటలన్నిటిని నమ్ముతావా అని అంటే, ఎస్ నేను నమ్ముతాను, అన్ని మాటలేదు, నాకు విశ్వాసం ఉంది అని చెప్పాడు పిల్లరా. అప్పుడు ఈ జకీర్ నాయక్ అనేవాడు ఒక మాట చూపించాడు. ఇదే ఇంతకుముందు మేము చూపించిన మాటనే ఈరోజు పాములు ఎత్తిపట్టుకుందరు అని చూపించిన మాటనే ఈ జకీర్ నాయక్ చూపించాడు. ఒకసారి ఆ మాట మనలో ఒకసారి చదువుదాం పిల్లరా. మార్కు సువార్త 16వ అధ్యాయం మనం చూడగలిగితే 17వ వచనం పిల్లరా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును, ఏవనగా నా నామమున దయ్యములను ఎల్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైన దేరి తాకినను అది వారికి హాని చేయదు. ఈ మాట దగ్గర ఆగాడు పిల్లరా. మరణకరమైనది ఏది తాగినా సరే అది వారికి హాని చేయదు. ఈ మాటను నువ్వు నమ్ముతున్నావా అని క్రైస్తవ బోధకుడిని రంజిత్ ఓఫిర్ని అడిగాడు పిల్లరా. ఆయన, నేను నమ్ముతున్నాను, నా ప్రభు చెప్పాడు, నేను ఈ మాటలు ఏంది విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నానని చెప్పాడు. అయితే దీంట్లో నేను విషం కలిపాను అని ఒక డ్రింక్ ఇచ్చాడు పిల్లరా. దీంట్లో నేను విషం కలిపాను కాబట్టి నువ్వు నిజంగా బైబిల్లో రాయబడిన మాటలు దేవుని మాటలైతే, నువ్వు నిజంగా నమ్మిక ఉంటే ఈ విషం తాగు. నువ్వు ఒకవేళ బ్రతికావనుకో, ఈ విషం తాగి నువ్వు బ్రతికావనుకో, అప్పుడు బైబిల్ నిజమైన గ్రంథం అని నేను ఒప్పుకుంటా. ఒకవేళ లేదనుకో, అప్పుడు బైబిల్ తప్పని నేను నిరూపిస్తాను, బైబిల్ తప్పని నేను ప్రకటిస్తానన్న విధంగా ఛాలెంజ్ చేశాడు పిల్లరా. అప్పుడు ఇతను ఏం చేయాలి? బైబిల్లోని వచనమే చూపించాడు. మీరు మరణకరమైనది ఏది తాగినను మీకు హాని చేయదు అని చెప్పాడు కదా, నేను నమ్ముతున్నానని చెప్పాడు కదా. మరి ఈ మాటను చూపించినటువంటి ఆ జకీర్ నాయక్ ఏం చెప్పాలి? నేను తాగుతాను, సరే ఇవ్వు అని అనాలనా? ప్రియులరా, భయపడిపోయాడు, ఆ మాటకు భయపడిపోయాడు. జకీర్ నాయక్ పలికినటువంటి ఈ మాటకు భయపడి ఎక్కడ తాగితే ఎక్కడ చచ్చిపోతానని భయం వేసి నీళ్లు నమిలేసి చివరికి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలిసిన? క్రైస్తవులు కూడా ముస్లింస్లే అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి అతని చేతిలో చిత్తుగా ఓడిపోయి వచ్చేసాడు పిల్లరా. నిజంగా బైబిల్ అర్థం కాక దేవుడు చెప్పిన మాటలే కదా, మరి నమ్మినానని చెప్తున్నావు, మరి తాగు విషయం అంటే తాగలేదు పిల్లరా. మరి తాగొచ్చు కదా. రంజిత్ ఓపిర్ చేసినటువంటి పొరపాటు ఏందో తెలుసునా? వాడు శోధించినాడనే సంగతి అర్థం కాలేదు. ఒకనాడు ప్రభువుకు ఇదే చూపించింది అపవాది, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ప్రభు తన దూతలకు ఆజ్ఞాపించును, ఆ దూతలు నిన్ను ఎత్తిపట్టుకుందురు అని నిజంగా ఆ వచనమే చూపించాడు అపవాది. అప్పుడు ప్రభువు తిప్పి కొట్టాడు, నీ ప్రభువును నువ్వు శోధించకూడదు. మరి ఇక్కడ రంజిత్ ఓపిర్ కూడా చెప్పాల్సింది అదే. అది ఒకవేళ నాకు తెలియకుండా నేను తాగితే దేవుడు నన్ను కాపాడతాడు, పరిచర్యలో నన్ను నిలబడతాడు. కానీ ఇది విషము అని తెలిసినప్పుడు నాకు నేనుగా తాగితే అది ప్రభువును శోధించడము అనే కనీస జ్ఞానం కూడా లేకుండా పిల్లరా నీళ్లు నమిలి వారి మధ్య నిజంగా చెవులు ఊపుకుంటూ ఓడిపోయిన వాడిగా తిరిగి వచ్చాడు. ఇది ఎవరికి అవమానం ఆలోచించండి. దేవునికి. నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నానో సరిగా చెప్పకపోతే, అబద్ధాలు చెబితే ఆ దేవునికే అవమానము. నిజంగా చెప్పాలి కదా, వాక్యం తెలిస్తే చెప్పాలి కదా. నీ దేవుని నువ్వు శోధింపకూడదు అని బైబిల్లో రాయించాడు కనుక నేను శోధించను. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగితే దేవుడు నన్ను కాపాడుతాడు అనే ఒక వాస్తవం చెప్పాల్సినటువంటి వాడు
ఆ ఇస్లాం బోధకుని చేతిలో ఓడిపోయి చిత్తుగా ఇంటికి వచ్చాడు పిల్లరా. ఈరోజు చాలామంది కూడా ఇదే డిబేట్లు చేసుకుంటూ మనం నమ్మిన గ్రంథం గొప్పది, డిబేట్లు చేసి మనం నిరూపించాలనే విధంగా ఇతర మత గ్రంథాల వైపు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. మనం చేయాల్సింది అది కాదు, మనం నమ్మిన బైబిలు జ్ఞాన గ్రంథం ఎంత గొప్పదో ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటించాలే కానీ వారి దగ్గరికి డిబేట్కి వెళ్ళి వారి గ్రంథాల జోలికి మనకెందుకు? మన గ్రంథం గురించి మనం చెప్పుకుంటే సరిపోతుంది. కానీ వీరు వారి గ్రంథాల్లో తప్పులు చూపించి వారిని గలిబిడి చేసి చివరికి అమాయకులైనటువంటి హైందవ సోదరుల్ని కూడా గలిబిలి చేసి దేవుని వైపు రాకుండా చేస్తున్నటువంటి వారు కొంతమంది బయలుదేరారు. కొంతమంది మూర్ఖులకు సమాధానం చెప్పి ఉన్నారు, ఇది వేరే విషయం. కానీ ప్రజలలో ఫేమస్ కావడం కొరకు డిబేట్లు చేసి మీ మత గ్రంథం తప్పు అని బోధిస్తున్నట్టున్నారు. క్రైస్తవ బోధకులే. మనకు అవసరం లేదు అది. వారి గ్రంథాల జోలికి మనం పోవాల్సిన పని లేదు. మనం నమ్ముకున్న గ్రంథం ఎంత గొప్పదో ఉన్నతంగా మనం ప్రకటించాలి పిల్లరా. అంతే తప్ప నిజంగా వారి జోలికి మనం పోవడం ఎందుకు? మా జ్ఞాన గ్రంథం ఇది చదువు, ఆ గ్రంథాలు చదివే నిజంగా టైంను మన బైబిల్ని మనం చదువుకోవడానికి ఉపయోగించుకుంటే మన బతుకులు బాగుపడతాయి పిల్లరా. కానీ ఈరోజు క్రైస్తవులు అలా చేయటం లేదు. అందుకే మూఢభక్తి బయలుదేరింది పిల్లరా. ఈ సమాజంలోకి, నిజంగా క్రైస్తవ సమాజంలోనికి మూఢభక్తి వచ్చేసింది. శోధన ఏమిటో, విశ్వాసం ఏమిటో అర్థం కావటం లేదు. ఇదిగో దేవుడు నన్ను కాపాడుతానన్నాడు గనక, నీ రాకపోకల యందు దేవుడు కాపాడుతానన్నాడు గనక నువ్వు బస్సుకి ఎదురుగా పోయావు అనుకో, బస్సు గుద్దేస్తుంది, చచ్చిపోతావు. దేవుడు అలా నా చెప్పింది. నువ్వు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నిన్ను కాపాడుతానని చెప్పాడే కానీ రాకపోకలు ఎందుకు కాపాడుతానన్నాడు కనుక నేను బస్సుకు ఎదురుగా పోతానంటే కుదరదు పిల్లరా. నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా కాపాడుతాడో. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుండొచ్చు. అహ్మదాబాద్లో ఒక ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయింది పిల్లరా. మొత్తం పైలట్లు, ప్యాసింజర్స్ మొత్తం చనిపోయారు. కానీ ఒకే ఒక్కడు అలాంటి పెద్ద క్రాష్లో నుంచి బయటకు వచ్చాడు. ఎలా? ఇదే నీ రాకపోకల యందు నేను తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను అన్నట్టే. ఇదే పిల్లరా. ప్రాణం పోవచ్చు కానీ దేవుడు కాపాడాడు. అతనికి ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చాడు. కానీ ఆ సంఘటన చూసినప్పుడు మనకు అర్థమయ్యేదేందో తెలుసునా? దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంలో ఉన్నవారిని నిలబెడతాడు పిల్లరా, కాపాడతాడు. అంతే తప్ప ఇదిగో దేవుడు ఇక్కడ రాయించాడు గనక నేను ఎదురుగా వెళ్ళి ప్రమాదం తెచ్చిపెట్టుకుంటాను అని అంటే దేవుడు అది అంగీకరించడు పిల్లరా. అది శోధన, దేవుణ్ణి శోధించడం. మనము అపవాది మనకు నేర్పింది అది, దేవుణ్ణి శోధించడం. నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు జాబ్ ఇవ్వు, నువ్వు నాకు జాబ్ ఇస్తే నేను నమ్ముతా, నాకు గర్భఫలాన్ని ఇస్తే నేను నమ్ముతా. ఇదే శోధన పిల్లరా. జాబ్ ఇవ్వకపోయినా, గర్భఫలాన్ని ఇవ్వకపోయినా ఒకనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చెప్పిన విధంగా పిల్లరా, మా దేవుడు రక్షింపకపోయినా సరే యజ్ఞలో నుంచి మేము నమ్ముతాము. అదే నిజమైన విశ్వాసం పిల్లరా. అదే విశ్వాసం అవుతుంది తప్ప నిజంగా జాబిస్తే దేవుని నమ్మటము, లేదంటే రోగం పోతే దేవుని నమ్మటం అది విశ్వాసం కాదు. ప్రభువును మనం శోధించిన వారమవుతాం. అలా ఉండకూడదు పిల్లరా. మనం ఏమడగాలో తెలిసిన దేవుణ్ణి ఒక మాట చూపించి ముగించేస్తాను. ఒకసారి చూడండి. 1 యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూడగలిగితే 14వ వచనం నేను చదువుతున్నాను పిల్లరా. మనం ఎలా ఉండాలి? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదే. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఎవరి చిత్తానుసారంగా? దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి తప్ప మన చిత్తానుసారంగా కాదు. ప్రభువా, దేవా, మీ చిత్తమైతే నాకు ఈ జాబ్ ఇవ్వండి. ప్రభువా, మీ చిత్తమైతే మ్యారేజ్ విషయంలో, గర్భఫలం విషయంలో, ప్రయాణం విషయంలో తండ్రి మీరు కాపాడండి, మీ కృప చూపండి అని మనం వేడుకోవాలి తప్ప ఇదిగో నువ్వు జాబ్ ఇస్తేనే నేను నమ్ముతాను, లేదంటే పెళ్ళి అయితే నేను నమ్ముతాను, అది విశ్వాసం కాదు పిల్లరా. ఈరోజు సంఘాలలో నేర్పిస్తున్న బోధలు ఇవే బోధలు నేర్పుతున్నాను పిల్లరా. ఇలాంటి అబద్ధ బోధనలో మగ్గిపోకూడదనే ఈ విషయాలన్నీ మీకు నేర్పుతున్నాం పిల్లరా. వివేకులు కావాలి. నిద్రపోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని నిద్ర మేల్కొల్పటానికే మనము ఈ క్రైస్ట్ చర్చి ప్రారంభించాం పిల్లరా. అనేక విషయాలు మీకు తెలియజేస్తున్నాం. ఏది విశ్వాసమో ఏది శోధనో కూడా గ్రహించలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది, నిద్రపోతుందంటే ఇంకా ఆలోచించండి.
పాములను పట్టుకుంటాము, విషము తాగుతామని బయలుదేరిపోకూడదు. బైబిల్లో దేవుడు మరొక చోట ఏమి రాయించాడో గ్రహించేవాడిగా క్రైస్తవుడు ఉండాలి పిల్లరా. అంతేగాని వాడు కొట్టిన దెబ్బకు మనం పడిపోతే ఇంకా ఏముంది? అలా కాదు, తిప్పి కొట్టాలి, వాక్యముతోటే తిప్పి కొట్టాలి. అందుకే మనం ఎక్కడ చూసినా వాక్యాన్ని చూపించి మనం మాట్లాడతాం. వాక్యములు ఏం మాట్లాడకపోతే మనం మాట్లాడము. అనేక మంది నిందలు మోపుతారు మన మీద, మోపుతున్నారు కూడా. మనం వాక్యం చూపించి మాట్లాడుతున్నాం కానీ ఒకరి మీద ద్వేషంతో కానీ పగతో కానీ మనం ఎక్కడ మాట్లాడలేదు, అవసరం కూడా లేదు, మనకి ఏ తగాదాలు లేవు. కొంతమందిగా ఉన్నటువంటి మనమైనా వివేకులము కావాలి. ఈ సత్యాన్ని తెలుసుకొని ఏది మూఢభక్తో ఏది విశ్వాసమో కూడా గ్రహించాలి పిల్లరా. గ్రహించకపోతే ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదంలో పడిపోతాం. ఆ ప్రమాదంలో పడిపోకుండా ఉండాలనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సంగతులు ఉన్నాయి, ఒక్కొక్కటిగా ఒక్కొక్క క్లాసులో మీకు నేర్పుతాం. వినండి, తెలుసుకోండి. మూఢభక్తిలో కాకుండా నిజమైన విశ్వాసులుగా, నిజమైన క్రైస్తవులుగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియులారా ఇది ఆ మాటలు ముగిస్తున్నా. కాబట్టి విశ్వాసం ఏందో, శోధన ఏందో మీరు అందరూ గ్రహించాలా. అదన్నీ గ్రహించి దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నాను ప్రియులారా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, మహాజ్ఞాన గ్రంథము మా చేతిలో పెట్టారు, ఎంతో ఉన్నతమైన సంగతులు రాయించారు. కానీ ఆ మహాజ్ఞాన గ్రంథం పట్టుకున్న వారు చదవకుండా విద్యా విహీనులుగా ఉండి మీరు రాయించిన మాటలను అపార్థం చేసుకొని ఇవే వాస్తవాలని అపవాది చేతిలోకి నాయన జారిపోయి ప్రజలకు కూడా అపవాది బోధలే నేర్పుతున్నారు. అమాయక క్రైస్తవుల్ని మూఢభక్తులుగా మారుస్తున్నారు తండ్రి. ఇలాంటి తరుణంలో తండ్రి సత్యాన్ని తెలియజేయాలనే మేము ఈ కార్యక్రమాలు చేయుచుండగా మీ కృప చూపి కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. అనేక మంది సత్యాలు గ్రహించి వాస్తవాలను తెలుసుకొని మీ చెంతకు చేరులాగున కృప చూపి నడిపించండి తండ్రి. దేవా, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలు తోడుగా ఉండి నడిపించండి. కార్యాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క సహోదరుని బట్టి తండ్రి, సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నాం. అందరినీ పరసంబంధమైన దీవెనలతో నింపండి. మీ నామానికి మహిమకరంగా వారందరూ జీవించులాగున నాయన మీ కృప చూపండి. మేము ఇంకా అనేక కార్యములు మీ నామాన్ని మహిమపరిచేవి తండ్రి. ఈ అజ్ఞానముపై జ్ఞానమనే మీ మాటలు పట్టుకొని యుద్ధం చేసేవారిమిగా, కొంతమందినైనా అమాయకులను మీ చెంతకు నడిపించేవారిమిగా మమ్మల్ని అందరినీ నిలబెడతారని వేడుకుంటూ ఈ క్లాస్ అంతట్లో తండ్రి మీ కృప తోడుగా ఉంచే సమస్తం సవ్యంగా జరిగించినందుకు మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరలా మీ చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యం అయితే నాయన మేమందరం కలిసి మీ మాటలు ధ్యానించుకున్నట్టుకు మీ కృప చూపుతారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.